వెల్కమ్ స్టూడెంట్స్. ఏపీ ఇంటర్ రిజల్ట్స్ 2024 రిలీజ్ చేయడం జరిగింది. రిజల్ట్స్లో కొంతమంది స్టూడెంట్స్ అన్ఎక్స్పెక్టెడ్గా ఫెయిల్ అయి ఉంటారు. మేము పాస్ అవుతాం అనుకున్నా. అలాగే కొంతమంది విద్యార్థులకు మాకు ఎక్కువ మార్క్స్ వస్తాయి అనుకున్నా తక్కువ మార్క్స్ వచ్చుంటాయి. ఇలా తక్కువ మార్క్స్ వచ్చిన విద్యార్థులైనా సరే, మేము కన్ఫర్మ్గా పాస్ అవుతామని నమ్మకం ఉన్న విద్యార్థులైనా సరే, ఇప్పుడు నేను చెప్తున్నట్టుగా చేయండి. కంపల్సరీగా మీరు పాస్ అవ్వడం, మార్క్స్ ఎక్కువ రావడం కూడా జరుగుతుంది. మనకు ప్రీవియస్ ఇయర్స్లో కూడా ఇలానే జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటుంది. మీరు ఏం చేయాలి, ఎలా చేయాలి ప్రాసెస్ అనేది క్లియర్గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. మనకు రిజల్ట్స్ డిక్లేర్ చేసిన తర్వాత కంపల్సరీగా రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ 2 ఆప్షన్స్ ఉంటాయి. రీకౌంటింగ్ అంటే మనకు మార్క్స్ వేస్తారు కదా, వేసిన మార్క్స్ కరెక్ట్గా కౌంట్ చేశారా లేదా అనేది చూసుకోవడం. రీవెరిఫికేషన్ అంటే మన పేపర్ మరొకసారి కరెక్షన్ చేయమని మనం చెప్పడం. సో దీనికి సంబంధించి ఈ మంత్ 18th నుంచి 24th వరకు మనకు ఇంటర్మీడియట్ బోర్డ్ అఫీషియల్ వెబ్సైట్లో లింక్స్ ఎనేబుల్ చేస్తాయి. లేదంటే మీ ఇంటర్మీడియట్ కాలేజీలో డైరెక్ట్గా కూడా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేస్తే రీకౌంటింగ్ అప్లై చేస్తే మన పేపర్లో వేసిన మార్క్స్ అన్నీ కౌంట్ చేస్తారు. తక్కువ మార్క్స్ వస్తే యాడ్ చేస్తారు. రీవెరిఫికేషన్ అంటే పేపర్లో మార్క్స్ కరెక్ట్గా వేశారు లేదా, ఏమైనా తక్కువ మార్క్స్ వేశారా, మార్క్స్ రాయాల్సిన వాటికి మార్క్స్ వేయకుండా వదిలేశారు, ఇవన్నీ వెరిఫై చేసి మార్క్స్ వేసి మళ్ళీ యాడ్ చేసిన తర్వాత వచ్చిన మార్క్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో స్టూడెంట్స్, మీరు కంపల్సరీగా మేము పాస్ అవ్వడానికి రాశాం కానీ ఫెయిల్ చేశారన్నా, లేదు నాకు కన్ఫామ్గా ఎక్కువ మార్క్స్ వస్తాయి అనుకున్నప్పటికీ తక్కువ మార్క్స్ వేశారన్నా, రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ 2 ఆప్షన్స్ యూజ్ చేసుకోండి. కంపల్సరీగా మీకు రావాల్సిన మార్క్స్, మీ పర్సంటేజ్ మీకు ఇంక్రీజ్ అవ్వడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉంటాయి. దీనికి సంబంధించి మరి ఎప్పుడు అప్లై చేయాలంటే 18th నుంచి స్టార్ట్ అవుతుంది. మనకు అప్లికేషన్ అనేది 24th వరకు టైం ఉంటుంది. ఈ డేస్తో మీ కాలేజీలో అయినా సరే, వెబ్సైట్లో అయినా సరే లింక్ ఎనేబుల్ చేసిన తర్వాత మీకు నేను చూపిస్తాను, అలా ప్రాసెస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. మీకు ముఖ్యంగా ఎవరెవరు విద్యార్థులు మేము ఫెయిల్ అయ్యాం, మార్క్స్ వస్తాయి అనుకున్నా కూడా, లేదు మార్క్స్ తక్కువ మార్క్స్ వేసారనుకున్న వాళ్ళు కామెంట్లో మెన్షన్ చేయండి.